అవునండి, దీనికి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, కానీ దీని మీద నాకు అంత అవగాహన లేదు. ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు అలా పేద ప్రజల్ని అలా కట్టుకట్టులతో? అవునండి, ఇది డెఫినెట్గా వాళ్ళను ఆగం చేసుడు అయితే ఇది పద్ధతి కాదు, సరైన అసలు పద్ధతే కాదు. సో ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆగం చేసి ఆ భూమి లాక్కొని అమ్ముకోవడం అయితే పద్ధతి కాదు. అట్లాగే హైడ్రా మీద కూడా ఇట్లాగే నిందేశారు. వాళ్ళకి తర్వాత హైడ్రా గురించి మంచిగా పొగుడుతున్నారు. సేమ్ ఇది కూడా అదే అంటున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? హైడ్రా హైదరాబాద్లో ఉన్న వాళ్ళ మంచి వాళ్ళకు మంచి, పెద్ద డబ్బున్న వాళ్ళకు మంచి అయింది సార్, పేదోళ్ళకు మంచిది కాలేదండి. నేను చెప్తున్నా, కూలగొడితే అందరికీ కూలగొట్టాలండి, బలిసిన వదిలిపెట్టి పేదవాళ్ళని కూలగొట్టడం ఏంటండి? అంతకుముందు చాలా ప్రభుత్వాలు వచ్చినాయండి, వారు ఎందుకు కూలగొట్టలేదు? ఈ హైడ్రా కొత్తది, ఈ హైడ్రా అనేది ఇప్పుడు లేదు, అప్పుడే ఉన్నది. జియో ఎందుకు పాస్ చేశారు? వీళ్ళ లబ్ధి కోసం పాస్ చేశారండి. కూలగొడితే నువ్వు అందరికీ కూలగొట్టు. అక్కడ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు నడి చెరువులు ఉన్నాయి, అవన్నీ దుర్గమ్మ చెరువులు కానీ పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు కూలగొట్టవు? ఇది వీళ్ళు పెత్తందారులు, అందరు డబ్బున్నది అంతా నడుతుంది, వాళ్ళు అంతా ఐలాండ్స్ ఉంటారండి. కానీ ఇన్ని జరుగుతున్నా ఇంకో 10 ఏళ్ళు మేమే పరిపాలిస్తామని కళాఖండగా చెబుతున్నారు రేవంత్ రెడ్డి గారు. దాని గురించి ఏమంటాం? వచ్చే ఎలక్షన్లో దెబ్బ డెఫినెట్గా పడుతుందండి. నేను టీఆర్ఎస్కి వెళ్తానని నేను చెప్పట్లా, ఆ లోపు వేరే పార్టీకి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది, వేరే పార్టీ దూరుతుంది డెఫినెట్గా.